హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనంద భైరవి వాళ్ళ ఇంట్లో దర్శన్ అయితే హాల్లో ఉంటాడు. ఇక అప్పుడు దర్శన్ దామినిని అడుగుతూ ఉంటాడు, గూడెంలో ఉన్న సరుకుని ఎందుకు నీ షాప్కి పంపించావు అని అయితే అడుగుతూ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు దామిని, గూడౌన్ మీదే కాదు మాది కూడా అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద భైరవి, నాన్న ఏమైతే ఏదైతే ఏముంది, అది మన షాపే ఇది మన షాపే కదా, ఏ షాప్కి పంపిస్తే ఏమైంది అని అయితే ఆనంద దర్శన్ని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దామిని అయితే అంటూ ఉంటుంది, అది మా షాప్, మీ షాప్ ఉమ్మడి ఆస్తి, మీ షాప్కి ఇద్దరికి సంబంధం ఉంది, కానీ మా షాప్ మాత్రం ఓన్లీ మా ఫ్యామిలీదే, మా ఓన్ బిజినెస్ అది అని అయితే అంటూ ఉంటుంది దామిని. ఇక ఆ మాటలకి ఆనంద భైరవి అయితే షాకింగ్ గా అలా చూస్తూ ఉంటే ఇక దర్శన్ అంటూ ఉంటాడు, మా అమ్మ నాన్న మేము కూడా మా ఓన్ బిజినెస్, మా బిజినెస్ మా షాపు అని అనుకుని ఉంటే ఈరోజు ఈ కుటుంబంలో ఇంత స్థాయిలో మా కుటుంబం మాత్రమే ఉండేది, మీది కాదు అని అయితే దర్శన్ కోపంలో అనేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆనంద భైరవి, నాన్న ఆగమని చెప్తున్నాను కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఆనంద భైరవి ఆపుతూ ఉంటుంది. ఇక మరొక పక్కన అనన్య అయితే లీలావతి దగ్గర ఉండి, చూసారా అత్తయ్య గారు, ఇన్నాళ్ళు మీరు వాళ్ళ దయాదాక్షణ్యాల మీద పడి తింటున్నారు అని ఎలా అంటున్నాడు ఆ దర్శన్ అని అయితే అనన్య లీలావతిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య అనన్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, లేనిపోనివి కలిపి చిచ్చులు పెట్టాలని చూసావంటే అస్సలు ఊరుకోను అని అయితే శరణ్య అనన్యని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఊరుకోకపోతే ఏం చేస్తావే అని అనన్య రెచ్చగొడుతుంది. ఏం చేస్తానా అని శరణ్య చెయ్యెత్తి అనన్య చెంప మీద కొడదాం అని అనుకునేలోగా అనన్య ఒక్కసారిగా పక్కకు తప్పుకుంటుంది. దాంతో పక్కనే ఉన్న దామినికి ఆ చెంప దెబ్బ తగులుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని దామిని కోపంగా శరణ్య చెంప పగలగొడుతుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక దర్శన్కి చాలా కోపం వచ్చి, నీకు ఎంత ధైర్యం ఉంటే చేసిందే తప్పు అయితే మళ్ళీ నా భార్యనే కొడతావే అని దర్శన్ చాలా కోపంగా దామిని చెంప అయితే పగలగొడతాడు. ఇక వెంటనే దామిని వాళ్ళ నాన్నకు కోపం వచ్చి, ఒరే నువ్వు అసలు మనిషివేనా, మనిషిలా ప్రవర్తించరా అని దర్శన్ చెంప పగలగొడతాడు లీలావతి వాళ్ళ ఆయన. దాంతో ఇల్లు మొత్తం అల్లకల్లోలం అయిపోతూ ఒకరినొకరు అలా కొట్టుకుంటూ ఉంటారు. ఇక అది చూసి ఆనంద లీలావతి షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతారు. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు అనన్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి దర్శన్ అన్న మాటలకు లీలావతి కుటుంబం ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాలి. ఇక దర్శన్ అలా అన్నప్పటికీ రోహిత్ అయితే చాలా కోపంగా చూస్తూ అలా ఉండిపోతాడు. మరి ఉమ్మడి కుటుంబం కాస్త విడిపోతుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.